గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనగా పవన్ కళ్యాణ్ గారితో మీ పరిచయం లేదా ఫస్ట్ సినిమాకి పనిచేసినప్పుడు అంటే ఆయన ఎంత పెద్ద టెక్నీషియనో చాలా మందికి తెలియదు. ఒక స్టార్గా అందరికి తెలుసు కానీ సబ్జెక్ట్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంటుంది. సో మీలాంటి టాలెంటెడ్ ఎడిటర్ల దగ్గరికి అలాంటి ఒక హీరో వచ్చి సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా ముచ్చటగా అనిపించేదా, లేకుంటే ఆ ట్రావెలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు మీరు? ఆయన చాలా క్లోజ్గా ఉండేవారండి. ఆయన ఏటీ రూమ్లో ఆయనే ఉండేవాడు. ఆయన సినిమాల వరకు ఆయనే ఏటీ రూమ్కి వచ్చేవాడు. ఓకే. ఆయనే సాంగ్స్ అన్నీ షూట్ చేసుకుండేవాడు. ఆయనే ఫైట్లు అన్నిటికీ ఆయనే కంపోజ్ చేసేవాడు. ఓకే. మాస్టర్లోనే ఎవరున్నా సరే మేజర్గా ఆయనే ఉండేవారు. ఆయన టచ్ ఉండేది. ఆయన ఎలా కావాలనేది మాకు చెప్పేవారు, మేము చేసి పెట్టేవాళ్ళని. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఎడిటింగ్ సైడ్ అయితే. అవునా? మంచి టెక్నీషియన్ ఆయన. బాగా వింటారు. ఆయన సినిమా వరకే, ఆయన ఇంకొక సినిమా అవన్నీ ఏం పట్టించుకోరు ఆయన అసలు. అన్ని సినిమాలు చేస్తున్న ఏ రోజు నన్ను ఏ సినిమా ఎలా ఉందని అడిగింది లేదు. ఆయన సినిమా వరకు ఆయన చేసుకుండేవారు నీట్గా. ఆయనే పక్కన ఉండేవారు. ఆయనకి ఏం కావాలో చెప్తే మేము ఎడిట్ చేసి చూపించేవాళ్ళని. ఆయనకి నాకు బాగా ట్యూనింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య జరిగింది, మీకు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక క్యూప్ మూమెంట్ కానీ లేదా ఒక సబ్జెక్ట్ డిస్కషన్లు ఉంటాయండి. ఆ డిస్కషన్ ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు. ఇప్పుడు అంటే తమ్ముడు సినిమాకి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంది. ఆయన ప్రిపేర్ అయ్యే సాంగ్ ఇంగ్లీష్లో ఉండేది. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ గోల, ఈ రోజుల్లో ఇంగ్లీష్ సాంగ్ రావడం ఏంటండి మన తెలుగు సినిమాలో, వద్దండి అన్నారు. నేను కొంచెం చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ అందరిలాగా అంటున్నారంటే అంటే ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. 4th టైం 5th టైం అన్నప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ అది ఇంగ్లీష్ సాంగ్ అయితే మనకి ఆడుగా ఉండదు, తెలుగు సాంగ్ అయితే ఆడుగా ఉంటుంది. బయలుదేరు వీరుడా అంటే ఎలా ఉంటుంది, అది కాదు, ఇంగ్లీష్లో అయితే మీకు అది బాగుంటుంది, నేను నా మాట వినండి అన్నాడు ఆయన. ఇలాంటివి ఉంటాయండి డిస్కషన్స్. ఇప్పుడు ఖుషీలో ఫస్ట్ సినిమా ఏ మేరా జవాన్ ఫస్ట్ హిందీ సినిమా అంటున్నారు అందరూ, తెలుగు సినిమా హిందీ సినిమా ఏంటి సార్ ఇది అని అన్నారు. ఆయన వినలేదు, వాళ్ళకి తెలియదు, అదే మోడర్న్ అవుద్ది చూడని అన్నాడు. అదే ఆయనకి ఆడిటోరియం పల్స్ బాగా తెలుసు ఆయనకి, అవే ట్రెండ్ సెట్ అయ్యాయి. అలాగా ఉండే అవన్నీ బాగా తీసుకుంటారు ఆయన, బాగా చెప్తారు ఆయన మాకు. ఆయన మేము నేర్చుకున్నవి అవన్నీ ఆయన దగ్గర నుంచి. బట్ ఆయన డైరెక్టర్గా తీసిన జానీ మూవీస్ చాలామంది అప్పట్లో ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ మీద. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆ సినిమాకి పనిచేసి ఉండాల్సింది ఎందుకో మిస్ అయింది అని చెప్తారు. మీకు కథ కూడా చెప్పినట్టు గుర్తు. కథ చెప్పారు ఆయన. ఎందుకు మిస్ అయింది అంటే ఆయన్నే అడగాలి ఎందుకు ఈ సినిమా అనేది. కథ చెప్పారు ఆయన, కథ చెప్పని జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎందుకో మేము చేయలే. సో మీరు మంచిగా సినిమాని జడ్జ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి, ఆ జానీ మూవీ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆడద్దు అనిపించింది? నేను చెప్పిన కథ, నేను జానీ అమ్మ నాన్న తమ్ముళ్ళ అమ్మాయి ఒకసారి రిలీజ్ అయిందండి సార్. నాకు తెలిసి అమ్మ నాన్న తమ్ముళ్ళే జానీ ఒకసారి రిలీజ్ అయ్యాయి. ఓకే. ఆ సినిమాకి ఆయన ఎక్కడో ఆయన చెప్పిన కథని తీయలేదు ఆయన. ఓకే. ఆయన మాకు చెప్పినప్పుడు కథ జానీ కథ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఆయన అనుకున్న కథ రాలేదన్నది, ఆయన చెప్పిన నెరేషను ఆయన వేరే సినిమాగా వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నాకు చెప్పిన కథ అయితే అదే. ఇంకా కథలో కూడా మార్పులు వచ్చినాయి, బాగా మార్పులు వచ్చినాయి. ఓకే. తల్లిపైన కథ అది నేను విన్నప్పుడు. ఓకే. అది తల్లి క్యారెక్టరే లేదు, మరి ఎందుకు మేబీ అంతా అదే వాళ్ళు కూర్చొని చేసుంటారు. నేను ఎగ్జైట్ అయినా, పెద్ద సినిమా అవుద్ది అనుకున్నా, జానీ హిట్ అయిన పెద్ద